వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పరిధిలోని గొల్లగుంట గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాలు పోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ రెడ్డి సంఘం నాయకులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ పాడి పంటలతోని అష్టైశ్వర్యాలతోని చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ నాయకులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఊరు గ్రామస్తులందరూ పోచమ్మ బోనాలు ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. పోచమ్మ తల్లి అందరి మీద దయ ఉండాలని కోరుకుంటున్నాను. పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఆ పోచమ్మ తల్లి దీవించాలి. అందరికీ ధన్యవాదాలు. బోనాలు చేస్తారు, సుఖ సంతోషం మీద వానలు గురువాలి, అందరూ సంతోషంగా ఉండాలి, పిల్లలు జల్లలు సంతోషంగా ఉండాలని రెడ్డిసులు అందరూ కలిసి ఊరు మొత్తం బోనాలు చేస్తాను. గొల్లకుంట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గొల్లకుంట గ్రామంలో ప్రజలందరూ కలిసి ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, వర్షాలు బాగా కురవాలని, రైతులందరూ సంతోషంగా పంటలు పండించుకోవాలని ఆ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని గొల్లకుంట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను 6వ వార్డు మెంబర్గా కాశపోయిన రజితను. ఈరోజు మమ్మల్ని వార్డు మెంబర్లను, సర్పంచ్ గారులను, గ్రామ పెద్దల్ని అందరినీ పోచమ్మ దగ్గరికి రమ్మని మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేమందరం పోచమ్మ బోనాలు జరుపుకుంటున్నాము. మేము గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అనకుండా పోటీతత్వం అనేది ఇంతవరకు లేదు. ఆ విధంగా అందరూ మాకు సాయం చేస్తున్నారు గెలిచినందుకు. అట్లాగే మా ఊరు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అక్కన్నపేట మండల్ గొల్లకుంట గ్రామంలో మరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇది కొన్ని 50-60 ఏళ్ళ నుంచి ఆనవాయితీగా ఏదైతే ఆషాఢముల బోనాలు చేసే సాంప్రదాయం, మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మరి ఇది ఆషాఢ మాసం లాస్ట్ వారం ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి మరి వాళ్ళ ఆదివారం నాడు మరి అందరూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మరి గ్రామస్తులు, మరి కాశపోయిన రాజావా గొల్లకుంట సర్పంచ్ గారు, మరి అదేవిధంగా మాజీ సర్పంచ్ కాశపోయిన యాదయ్య గారు, మరి అందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు సంబరంగా బోనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి పాడి పంటలు మరి వర్షాలు పడాలని చెప్పి మరి గ్రామస్తులందరి వైపు నుండి నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇది సంతోషకరమని కోరుకుంటున్నాను. చెప్పు, మాట్లాడు. ఈరోజు మన గొల్లకుంట గ్రామ బోనాల పండుగ సంబరాల కొద్ది చేసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే రెడ్డి సంఘం అన్ని సంఘాలు కలిసి ఈరోజు బోనాలు చేసుకుంటున్నాము. ఆషాఢ మాసం వెళ్ళబోతుంది, దానికి మనము పోచమ్మ బోనాలు జరపడం జరుగుతుంది. తల్లి దయచేసి మాకు చెరువుకుంట దింపాలని నా యొక్క కోరిక. మాకు ఇది ఒకటి చల్లగా ఉండాలని మనకు రెడీ. రాజు, ఈరోజు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామం నుంచి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం ముందు ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా జరుపుకుంటుంది. ఈరోజు ముఖ్యంగా గ్రామ దేవతలకు బొడ్రాయి కావచ్చు, గ్రామ దేవతల విషయంలో ప్రజలని గుడి కాడ పెద్ద ఎత్తున పూజ చేసుకుంటూ వర్షాకాలం వానలు ఖచ్చితంగా పడాలి. గ్రామ దేవతల సాక్ష్యంగా మా ఊళ్ళో పాడి పంటలు, పశువులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.